నమస్కారం, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. చెప్పండి, మీకు ఏ పాట కావాలి? నేను సత్యాన్ని మాట్లాడతా ఉండా. సత్య సినిమా నుండి ఓ పాట ఎత్తావా? సచ్చిన వేణు. పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి, అరేంజ్ చేయండి. ఓకే సార్. మహా, we need to stop the show right now. పోలీసులు వచ్చారు. పబ్లిక్ ఏదో అనౌన్స్మెంట్ ఇవ్వాలట. లేదు, we have to get going. They are waiting. Why? We need to understand. అది కాదు. ఎఫ్ఎంలో ఇప్పటి వరకు సినిమా పాటలు విని ఉంటారు, క్రికెట్ స్కోర్ విని ఉంటారు. కానీ మొట్టమొదటిసారి మీకోసం ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను. నా కోసం 2 నిమిషాలు టైం కేటాయించండి. నా పేరు సత్య. ఇంతకుముందు ఒక డాక్టర్గా ఇదే ఊరు వచ్చాను. ఒక ప్రాబ్లం వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎవ్వరూ ఏ యాక్షన్ తీసుకోలేదు. అందుకే యాక్షన్ తీసుకునే ప్లేస్కి నేనే వచ్చాను. ఐవ్ జస్ట్ టేకెన్ చార్జ్ as the Deputy Superintendent of Police, కర్నూల్. ఇప్పుడు దాకా ఇక్కడ జరిగే తప్పుల్ని ఆపి అడిగేవాడు ఎవ్వడో లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను వచ్చాను. ఎవ్వరూ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. K4 పోలీస్ స్టేషన్, మధుర్ నగర్. ఇది కేవలం ఒక ఎర్ర పెయింట్ వేసిన ఇటుకల బిల్డింగ్ మాత్రమే కాదు, మీ ఇంటికి మరో అడ్రస్. నన్ను మీ ఇంట్లో వాడిగా, ఓ బ్రదర్గా, మీలో ఒకడుగా అనుకోండి. ఒక్క కంప్లైంట్, ఒక్క కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. లేకపోతే క్యాప్ తీసి పక్కన పెట్టి వెళ్ళిపోతాను. ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటాను. అండ్ మై డియర్ గ్యాంగ్స్టర్స్, ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్. వీలైతే మారిపోండి, లేకపోతే పారిపోండి. ఇక నుంచి ఊళ్ళో ఎవరన్నా తప్పు చేయాలనుకుంటే వాడిని వెతుక్కుంటూ వచ్చి మరి వాడి తోక కత్తిరిస్తా. ఏరా, మనోళ్ళకి ఎవరికైనా తోకలుండాయా? అమ్మయ్యా, నాకు లేదు, నేను తప్పించుకున్నా. అవును, మన మీద ఎవడైనా కంప్లైంట్ ఇస్తాడా? ఎవరు సార్? ఎవరికంత దమ్ముందబ్బా? ఎరా, ఎవరికైనా దమ్ముందా? అంటే చెప్పలేను సార్. మీరు రేడియోలో మాట్లాడారు కాబట్టి ఎవరైనా ధైర్యం తెచ్చుకొని వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఇచ్చేయచ్చు సార్. సారు, నేను కంప్లైంట్ ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? కంప్లైంటా? ఏయ్ రా. ఏంటి, ఎవరి మీద కంప్లైంట్? రా కూర్చో. పర్లేదు సారు. పర్లేదు కూర్చో. చెప్పు, ఎవరి మీద కంప్లైంట్? నా ఫ్యామిలీ అంతా సేఫే కదా సారు. కంప్లైంట్ తీసుకున్నాక వదిలేరు కదా. మీ పేరేంటి? నా పేరు బాబు సార్. బాబు, నేను కంప్లైంట్ తీసుకుని వదిలేశానంటే నా ప్రాణం వదిలేసినట్టే. ధైర్యంగా చెప్పండి. నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి సారు. బేసిక్గా షుగర్ కంప్లైంట్ ఉంది సార్. తినక ముందు 60, తిన్న తర్వాత 200 ఉంటుంది సార్. మాటికి ఉచ్చొస్తుంది సార్. స్వీట్లు చూస్తేనేమో తినాలని ఆశగా ఉంటుంది, కానీ తినలేకపోతున్నాను సార్. సరిగా నడవలేకపోతా ఉండా. అరికాళ్ళలో ఆనెలుండాయి సార్. ఒకవైపు లాగుతా ఉండాది. ఇట్లాంటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. సారు, ఇవన్నీ తగ్గేదానికి మీ దగ్గర ఏదైనా ఒక్క టాబ్లెట్ ఉంటే ఇవ్వండి సారు. ఇవ్వండి సార్. ఇక్కడ డాక్టర్గా ఉంటే మా దగ్గర నుంచి నీకు ఇలా రోజుకి 10 కేసులు వస్తాయి. నువ్వు చొక్కా మార్చినంత మాత్రాన ఇక్కడ చట్టాన్ని మార్చలేవు. ఇక్కడ గురు పెట్టిందే చట్టం. గురు అంటే పౌరుషం, గురు అంటే భయం. ఏమనుకున్నావు? ఏమయ్యా దేవా, నువ్వైనా చెప్పాలి కదయ్యా. అవును, నువ్వేందో కాలుస్తావంట కదా.
రా 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 ఈడ కాల్చు ఆ? నన్ను ఈడ కాల్చు ఆ. దా 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 ఈడ కాల్చు దా, నన్ను కాల్చు. ఇక్కడ కాల్చు 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 నవ్వు వస్తుంది కదా, పర్లేదు నవ్వు నవ్వు. వాడు నన్ను మాత్రం ఎగతాళి చేసేలేదు, మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఎగతాళి చేసేలేడు. ఏ రోజైనా నువ్వు వేసుకున్న యూనిఫామ్కి తీసుకున్న జీతానికి న్యాయంగా డ్యూటీ చేసావా? ఒకప్పుడు బీట్ కానిస్టేబుల్ సైకిల్ మీద రావడం చూసి రౌడీలు గూండాలు పారిపోయి దాక్కునేవారు. ఇప్పుడు రౌడీల్ని గూండాల్ని చూసి పోలీసులు పారిపోతున్నారు. ఏనుక్కి దాని బలం తెలియక బడ్డీ కొట్టి దగ్గర అడుక్కుతున్నట్టు నీలాంటి వాళ్ళు ఎవడ పడితే వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి. రే ఎవర్రా నువ్వు? చదువుకోవాల్సిన వయసులో స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి టీ ఇస్తున్నావు? పాపం వాడు మాట్లాడాడు సార్, వినిపిస్తుంది కూడా. నేను మాట్లాడగలను సార్. మీరు రేడియోలో మాట్లాడింది నేను విన్నాను సార్. నేను టీ ఇవ్వడానికి రాలేదు సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంటా? ఎవరి మీద చెప్పు. మా నాయన గురువు దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు సార్. చంపేసినారు సార్. మా నాయన సైకిల్ కొనిస్తానన్నాడని ఆయన కోసం పోయినా సార్. నా కళ్ళ ముందే గురువు మనుషులు ఎవరినో దారుణంగా పొడిచి చంపేసినారు సార్. ఎవడో చూడండి. భయం వేస్తుంది నాయన. పిల్లకాయలు నామలేము. మీ నాయన నిన్నే సైకిల్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. పదా నాయన వాళ్ళు లేననుకుని తమ్ముడిని తీసుకుపోతున్నారు. తమ్ముడు కోసం నాయన పోయినాడు. తమ్ముడితో పాటు మా నాయన్ని కూడా చంపేసినారు సార్. నేను చూసిన. ఓడికి ఇంకో కొడుకున్నాడు నిన్నేనే. ఆడు మూగొడుగురా, సోలు కూడా వినబడవా? ఆ రోజు నుంచి తమ్ముడిలాగే నేను మూగోడ్లా బతుకుతున్నా. ఇన్నాళ్ళు నువ్వు ఒక్కడివే మోగొడవు కదరా, ఈ ఊరంతా మోగదే. ఇప్పుడు నువ్వు మాట్లాడటం మొదలు పెట్టావు కదా, ఇక్కడ చూడు ఊరంతా మాట్లాడుతుంది. చంపిన వాడిని సరిగ్గా చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను సార్. రా.
మాట్లాడినాడు. అందరిలాగే ఈయన కూడా మాట్లాడి వెళ్ళిపోతాడు అనుకున్నా. ఈయన వేరే నిజమైన పోలీస్ ఆఫీసర్. నీ కన్న తల్లి యాడున్న సల్లగా ఉండాలా. ఇదేమైనా గొప్ప విషయమా? పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. దానికి ఎందుకు అంత పొగుడుతున్నారు? మీకు తెలీదమ్మా, వీళ్ళంతా కరుడు గట్టిన రౌడీలు. వాళ్ళని ఎదిరించడానికి ఒకడు వచ్చినాడు. ఇప్పటి వరకు ఈ ఊరు పురిటి నొప్పులతో విలవిల్లాడింది. ఇప్పుడే ఒక మగబిడ్డ పుట్టినట్టుండాలి. రేయ్, అక్కడే ఆగు. మా సారీ మా. బయటే ఉండు, లోపలికి రాకు. సడన్ గా ఒక ఇంపార్టెంట్ వర్క్ మా. ఓ రౌడీని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అందుకే రైల్వే స్టేషన్కి రాలేకపోయా. ఇంట్లోకి రావద్దన్నానా? ఆగు, అక్కడే ఆగు. వెనక్కి వెళ్ళు. ఏంటమ్మా ఇదంతా? ఊరంతా నా కొడుకు గురించే మాట్లాడుకుంటున్నారు. విన్నావా? చూశాను. గర్వంగా ఉందిరా. ఒక్కడిని కూడా వదలదు. ఆర్యూలోకి ఎవరైనా ఎంటర్ అయితే శ్రీనివాసం మీరే కదా? అవును. సార్ మీరే కదా నన్ను రమ్మంది. ఎందుకు రమ్మన్నారో ఒకసారి కనుక్కొని చెప్తే నేను వెళ్తా. శ్రీనివాసన్, మీకు పని చెప్పాను. అక్కడేం డిస్కషన్? సారీ సార్. సార్ సార్ చొక్కా మార్చేసినంత మాత్రాన అన్నీ మర్చిపోతారా? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏడుస్తూ కూర్చోవాలా? నీలో నువ్వే కొనుక్కుంటున్నావు. మరి ఇంకేం చేయను? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఫోక్ సాంగ్ అడిగితే నేను సాడ్ సాంగ్ వేస్తున్నాను. ఫ్లోలో విజిల్ కూడా రావట్లేదు తెలుసా? ఉట్టి గాలే వస్తోంది. అప్పుడు నా లైఫ్లో అన్నీ ఉండేవి. వెళ్తూ వెళ్తూ అన్నీ తీసుకెళ్ళిపోయావు. నాకేమీ లేకుండా చేసావు. ఇటు చూడు, నా మొహం చూడు. స్టేషన్ దాకా వచ్చావు. మైక్ సెట్ చేసి ఇచ్చాను. ఒక్కసారైనా తలెత్తి చూసావా నన్ను? చూసా. డార్క్ బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్, మీద ఒక డెనిమ్ షర్ట్. హెయిర్ లూజ్గా వదిలేసావు. చేతికి ఇప్పుడు ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటావే క్యూట్గా, అది మాత్రం మిస్. ఇవన్నీ చూసావా? ఎలా? పోలీసు కళ్ళు వెనకాల కూడా ఉంటాయి. సార్ మేడంకి ఇవ్వ. ఇది నా కోసం తప్పించావా? నాకు బ్లాక్ కాఫీ ఇష్టమని నీకు ఇంకా గుర్తుందా? నీకు విషయం తెలుసా? ట్రైనింగ్లో విజిల్ సౌండ్ విన్నా, చెట్టు పైన కోయిలు కూస్తున్నా, అంతెందుకు ఇంట్లో కుక్కర్ సౌండ్ విన్నా సరే నువ్వు గుర్తొచ్చేదానివే. నిన్న ఎలా మర్చిపోతాను? నిజమా? ఒట్టు? అవును. ఆ రోజు చివరిగా కలిసినప్పుడు తర్వాత చెప్తా అన్నావు కదా, చెప్పు. అది నీకు ఇంకా గుర్తుందా? 2 సంవత్సరాల తర్వాత కూడా. 2 సంవత్సరాల 3 నెలల 8 రోజులు ఈ రోజుతో. ఎలా? అది సరే, ఇప్పుడైనా చెప్పు. అది రేడియోలో 2 ముక్కల్లో చెప్పాల్సినవి 2 గంటలు మాట్లాడతాను, కానీ ఇప్పుడు ఆ 2 ముక్కలు కూడా ఇక్కడే ఆగిపోతున్నాయి. హే, ఇప్పటి వరకు ఎవరెవరి కోసమో సాంగ్స్ వేశాను. ఇప్పుడు ఈ విజిల్ మహాలక్ష్మి కోసం ఒక సాంగ్ వేసుకోనా? ఈ డిఎస్పీ కోసం ఓ డిఎస్పీ సాంగ్.